అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సౌమ్య బొమ్మకంటి. నేను బై ప్రొఫెషన్ డెంటిస్ట్ని. నేను బెంగళూరులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో శ్రీ వెంకటేశ్వర డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో బీడీఎస్ చేయడం జరిగింది. నేను బీడీఎస్ చేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వికారాబాద్లోని శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ ఇంప్లాంటాలజీలో స్పెషలైజేషన్ చేయడం జరిగింది. అదొక్కటే కాకుండా డెంటల్ ఇంప్లాంటాలజీలో వేరియస్ కంట్రీస్లోకి వెళ్ళి నేను ఎన్నో స్పెషలైజేషన్ కోర్సెస్ చేయడం జరిగింది. నేను మలేషియాలోని ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్లో పాల్గొనడం జరిగింది. అదే కాకుండా హార్వర్డ్ యూనివర్సిటీ, బాస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా డెంటల్ ఇంప్లాంట్కి సంబంధించిన స్పెషలైజేషన్ కోర్స్ చేయడం జరిగింది. మరి నేను సికింద్రాబాద్లో స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ అని స్థాపించి నేను డెంటల్ ఇంప్లాంట్స్, లేజర్ డెంటిస్ట్రీ, డెంటల్ అలైనర్స్, స్మైల్ డిజైనింగ్ ఇలా ఎన్నో డెంటల్ ట్రీట్మెంట్స్ అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో మానవ సేవే మాధవ సేవ అన్న లక్ష్యంతో స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్లో 2015 నుంచి ఎన్నో డెంటల్ సర్వీసెస్ రీజనబుల్ ప్రైసెస్లో ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. మరి స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ 2015లో శ్రీ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి ఆశీస్సులతో శ్రీ కేవి రమణాచారి గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. అదొక్కటే కాకుండా సిద్దిపేటలో 28 గ్రామాలలో మేము విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో వెళ్ళి డెంటల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఓరల్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. మరి ఓరల్ హెల్త్ గురించి చెప్తూ మినిమల్ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి వారికి ఉచితంగా చేస్తూ దానికి అవసరమైన మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది టీమ్ ఆఫ్ డాక్టర్స్తో స్కూల్స్లో, కాలేజెస్లో, ఎన్సిసి క్యాంప్లో ప్రతి నెల డెంటల్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో డెంటల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని నమ్ముతూ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళే బదులు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని వాళ్ళు ఎలా కాపాడుకోవాలని 60% ఆఫ్ ద డెంటల్ ప్రాబ్లమ్స్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల రావడం జరుగుతుంది. సో మనము ఇలా ఇల్నెస్ని ప్రివెంట్ చేయడానికి స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో డెంటల్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది. అదొకటే కాకుండా స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్లో మినిమల్ డెంటల్ ప్రైజెస్కే అన్ని డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని డాక్టర్ సౌమ్య బొమ్మకంటి అండ్ టీమ్ ద్వారా ఎన్నో సర్వీస్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది. సో ఇదండి స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్. మరి ఎడ్యుకేషనే కాకుండా నాకు చిన్నప్పటి నుంచి మెడిటేషన్, పెయింటింగ్, డాన్స్, యోగా ఇలా ఎన్నింట్లోనో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉండడం బట్టి నేను ఓన్లీ ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసేదాన్ని. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం ఉండేది. కానీ మా మదర్ కూడా డాన్స్లో నేర్పించాలి అన్న కోరిక కూడా తనకి ఉండేది. 2021లో మా మదర్ శ్రీమతి బొమ్మకంటి పద్మ గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత మనకి ఇష్టమైన వాళ్ళతో మనం ఉండాలంటే వాళ్ళకి నచ్చినవి మనం చేస్తే మనం ఎప్పుడూ వాళ్ళతో కనెక్టెడ్ అయి ఉంటాము అని అనుకుని నేను అవని నృత్యాలయం శ్రీ నామని రవికుమార్ గారి దగ్గర కూచిపూడి డాన్స్ నేర్చుకోవడం జరిగింది. మరి మహిళలందరికీ ఎంతో శక్తివంతులైన తాము మరి తమ శక్తిని తాము తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఐస్ మీద 8 నిమిషాలు అష్టలక్ష్మి స్తోత్రాన్ని స్మరిస్తూ కూచిపూడి నృత్యం చేయడం జరిగింది. సో దీనికి నాకు 8 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. సో ఇది ఒక్కటే కాకుండా నేను మా మదర్తో గోసేవ చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్చుకుని మరి పిల్లలందరికీ కూడా, నా తోటి విద్యార్థులందరికీ కూడా ధ్యానం నేర్పిస్తూ స్కూల్స్లో, కాలేజెస్లో ఎన్నో మెడిటేషన్ క్లాసెస్ నేను నిర్వహించేదాన్ని. సో
అలా మెడిటేషన్ చేస్తూ మళ్ళీ మా మదర్తో గోసేవ చేస్తూ నేను ఎన్నో డెంటల్ క్యాంప్స్ చేస్తూ సొసైటీలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సో అండ్ నేను 2006లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా నేను మా మదర్ ధ్యానం తెలుసుకోవడం జరిగింది. ధ్యానం గురించి మా టెనెంట్స్ ఒకరు మా మదర్కి చెప్పడంతో ఆ బాటాలోని ఆర్పి రోడ్లోని బాటా కేర్ సెంటర్ దగ్గర మేము పిరమిడ్ కేర్ సెంటర్కి వెళ్ళి ధ్యానం నేర్చుకోవడం జరిగింది. మరి నేను ఫస్ట్లో మా మదర్కి తోడుగా వెళ్ళడానికి అకంపెనీ చేయడానికి వెళ్ళేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను నా అంతటా నేను ధ్యానం చేశానో దాని అనుభవం నేను తెలుసుకున్న తర్వాత ఎంతో చక్కటి మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ పొందిన తర్వాత ఇష్టంగా నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ధ్యానం నేర్చుకున్న తర్వాత నా లోపల ఉన్న భయం పోయి నేను చాలా కాన్ఫిడెంట్గా మారడం జరిగింది. అసలు ఇదొక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్. ధ్యానం ద్వారా నా లైఫ్లో ఎన్నో చక్కటి మార్పులు నేను చూడడం జరిగింది. సో ఎడ్యుకేషనే కావచ్చు, ఆర్ట్సే కావచ్చు, యోగా, ధ్యానము, గోసేవ, మరి డెంటల్ క్యాంప్స్, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సొసైటీకి స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్తో పాటు ఎన్నో కాంట్రిబ్యూషన్స్తో నేను ఈరోజు ఇలా మీ ముందున్నాను.